హాయ్ హలో నమస్తే అండి. మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ 16. ఈరోజు వీడియోలో చాలా విషయాలైతే మనం మాట్లాడుకోవాల్సినవి చాలా ఉన్నాయండి. టమాటా ధరలు అనేవి ఎప్పుడు పెరుగుతాయి, అలాగే ఏప్రిల్ నెలలో ధరలు అనేవి ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నావు, అలాగే నీలాంటి వాళ్ళే రేట్లు పెరిగినప్పుడు డబ్బా కొడుతూ ఉంటారు అనే విషయాలపైన అయితే మనమైతే ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. అలాగే నార్త్ సైడ్ కూడా కాయ అనేది ఎంత ఎంత మాత్రం ఉంది, ఏమి ఎట్లా అనే విషయాలన్నీ కూడా మాట్లాడుకుందాం. అన్నీ కూడా మంచిగానే మాట్లాడుకుందామండి, చెడుగా అయితే ఏమీ ఉండదు. ఓకే, ఇంకా అందరూ కూడా లైక్ కొట్టేసి చూసేయండి. ఇంకా వివరాల్లోకి వెళ్తే ముందుగా చాలామంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, చాలామంది కామెంట్ల ద్వారా అడుగుతున్న క్వశ్చను, అలాగే చాలామంది రైతుల్లో మదిలో ఉన్నటువంటి క్వశ్చన్ కూడా ఇదే. ఎప్పుడు ధరలు పెరుగుతాయి అనే ఆలోచనతోనే ప్రతి రైతు కూడా, అది సహజంగా ఉంటుంది. అలాగే కొంతమంది అయితే కామెంట్ల ద్వారా అడుగుతున్నారు. ఎప్పుడు పెరుగుతాయి అనే విషయం మనం కొంచెం సమయం అయితే తీసుకుంటున్నామండి. వెంటనే చెప్పాలా అంటే అది కుదరని పని. నేను తీసుకున్న కొంత ఇన్ఫర్మేషను, అలాగే నేను చూస్తున్నటువంటి ఇన్ఫర్మేషను, అలాగే మరికొన్ని విషయాలపైన ఈ ధరలు అనేవి డిపెండ్ అయి ఉంటాయండి. సో మనం ఏదో మీరు అడుగుతున్నారు కదా అని చెప్పేయడం కూడా కరెక్ట్ కాదు. కొంచెం సమయం అయితే తీసుకొని వీటిపైన అయితే నేను ధరలు ఎప్పుడు పెరుగుతాయి అనేదైతే నేను చెప్తానండి. ఎందుకంటే బయట కాయ అనేది ఇంకా తగ్గలేదు. సో నార్త్ సైడ్ అనేది కాయ అనేది ఇంకా తగ్గలేదండి. అక్కడ ఉన్న కాయ ఇంకా వస్తూనే ఉంది. సో అందువల్ల అయితే మనకు ధరలు అనేవి పెరగడానికి వీలు లేకుండా అయితే ఉండాలండి. దీనిపైన నేను 2 రోజులుగా వీడియో అయితే చేశానండి. ఆ వీడియోలు కూడా ఒకసారి చూడండి మీరు. ఓకే, ఇంకా ధరలు అనేవి ఎప్పుడు పెరుగుతాయి అనేసి అయితే చాలామంది అడగడంతో నేను ఈ వీడియో ద్వారా మీకైతే చెప్తున్నానండి. ఓకే, కొంచెం సమయం అయితే ఇవ్వండి. ఓకే, ఇంకా ఏప్రిల్ నెలలో ధరలు ఎలా ఉంటాయి అనేసి అయితే కూడా చాలామంది అడుగుతున్నారండి. ఏప్రిల్ నెలలో కూడా ధరలు తెలియాలంటే నేను కొంచెం సమయం అయితే తీసుకుంటున్నానండి. ఎందుకంటే బయట ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పుడిప్పుడే నాకు కొద్దిగా అవగాహన అయితే చేసుకుంటున్నాను. బయట రాష్ట్రాల్లో ధరలు కానీ, దిగుమతులు, అలాగే అక్కడ ఉన్నటువంటి దిగుబడి, వీటన్నిటినీ కూడా కొద్దిగా రోజుకు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ అవగాహన అయితే చేసుకుంటున్నాను. సో కొంత సమయం కనుక మీరు నాకు ఇవ్వగలిగారంటే ఏప్రిల్ నెల గురించి ధరలు ఎప్పుడు, ఏమిటి, ఎట్లా అనేది ఖచ్చితంగా మార్చి నెల చివరిలో అయితే ఆ ఏప్రిల్ గురించి అయితే వీడియో చేస్తానండి. ఓకే, మార్చి నెలలో ధరల గురించి మాత్రం నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఇక్కడి నుంచి ఎక్కడి వరకు ధరలు ఉండొచ్చు అని అయితే ఆ వీడియో కూడా చూడకన్నా ఉంటే వెళ్ళి చూసేయండి. మన ఛానల్లోకి వెళ్తే లైవ్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఆ లైవ్ అనే ఆప్షన్లో వెళ్తే మీకు కొన్ని వీడియోస్ వస్తాయి. అవి కూడా మీరు చూడొచ్చండి. మామూలుగా ఛానల్లోకి వెళ్తే వీడియోస్లోకి వెళ్తే వీడియోస్ మాత్రమే కనబడుతూ ఉంటాయి. లైవ్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి, అక్కడ కూడా మీకు కొన్ని వీడియోస్ ఉంటాయండి, అవి కూడా చూడండి. ఓకే, ఇంకా
జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నావు అనేసి అయితే కూడా చాలామంది అయితే ప్రశ్నలు అయితే వేస్తున్నారండి. ఇది జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అనేది ఇప్పుడు నేను అడగడం లేదన్నా, అందరికీ చెప్తున్నాను. ఎవరెవరైతే ఈ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఎందుకు అడుగుతున్నావు అని అనుకునే వాళ్ళకందరికీ కూడా చెప్తున్నాను. ఇప్పటి నుంచి అయితే నేను అడగడం లేదు. నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక నెల, 1.5 నెల నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి అండి. అప్పటి నుంచే అడగడం అయితే మొదలుపెట్టానండి. సో ఇప్పుడే ఏదో మధ్యలో వచ్చి నేనైతే అడగడం లేదు. అప్పటి నుంచి అడుగుతూనే వస్తున్నానండి. సో అందువల్ల అది ఒక ఫామ్ అయిపోయిందండి. రోజు సాయంత్రం వీడియోలో నేనైతే ఒక క్వశ్చన్ అడగడము, జనరల్ నాలెడ్జ్ క్వశ్చను, దానికి ఆన్సర్లు చేసిన వాళ్ళ పేర్లన్నీ కూడా మరుసటి రోజు చదివైతే వినిపించడం అయితే ప్రతిరోజు జరుగుతోంది. అదే క్రమంలోనే ఇప్పుడు కూడా చదివైతే వినిపిస్తున్నానండి. దాంట్లో నేనేమి కొత్తగా అడగడం లేదు. దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అదేమి చెడ్డ విషయమేమీ కాదు. అలాగే మీకు ఇప్పుడు ఎందుకు బాధ కలుగుతుందంటే, ధరలు తగ్గిపోయి మేముంటే నువ్వేంటిరా బాబు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్లు అని అడుగుతున్నావు అనే బాధ నాకు అర్థమవుతోంది. కాకపోతే ఇది రెగ్యులర్గా రోజు అడిగేటువంటి క్వశ్చనే కాబట్టి రోజు ఎలా అయితే అడుగుతున్నానో అలాగే కూడా అడుగుతున్నానండి. దయచేసి అందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇది మీ పిల్లలకు కూడా ఉపయోగపడే క్వశ్చనే, తప్పు క్వశ్చన్ అయితే ఏం కాదు. ఓకే. ఇంకా ఈరోజు ఒకరు అయితే నన్ను అడిగారు. వాళ్ళు కొంచెం నేను వాళ్ళ కామెంట్ రిప్లై ఇచ్చాను. రిప్లై ఇచ్చిన తర్వాత ఆయన కూడా చాలా సానుకూలంగా స్పందించారు. పర్వాలేదండి, మీరు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే ఖచ్చితంగా మీకు తోడుగా ఉంటాము, సాయంగా సపోర్ట్ అనేది ఉంటుంది అని అయితే ఆయన అయితే భరోసా ఇచ్చారు. థ్యాంక్ యూ అండి మీకు. ఇంకా అలాగే ధరలు, టమాటా ధరలు ఎక్కువ ఉన్నప్పుడే నీలాంటి వాళ్ళు డబ్బా కొడుతూ ఉంటారు అని అయితే మరొకరు అయితే అన్నారు. సో వాళ్ళ ఎందుకు అలా అన్నారు అంటే, నేను అనుకునేది ఏంటంటే, ఇప్పుడు నేను మదనపల్లి మార్కెట్లో వీడియోస్ అయితే చేయడం లేదండి. గత వారం రోజుల నుంచి మార్కెట్లో ఏ ఇన్ఫర్మేషన్ కూడా మీకు అందివ్వడం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఈ కామెంట్ పెట్టారేమో అని నేను అనుకుంటున్నాను. సో నేను కూడా కొంచెం అర్థం చేసుకోవడానికే ప్రయత్నం చేస్తానండి. మిమ్మల్ని ఎవరిని కూడా తప్పుగా అయితే నేనేమి అనుకోవడం లేదు. సో మిమ్మల్ని నేను అర్థం చేసుకోవడానికే ప్రయత్నం చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ అండి. మీ కామెంట్లు అయితే నేను చాలా సానుకూలంగానే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ధరలు అనేవి చాలా తక్కువ ఉన్నాయి. ఆ బాధలో కూడా మీరు ఒక్కోసారి అనేస్తూ ఉంటారు. దానికేమీ నేనేమి ఇబ్బందిగా ఫీల్ అవ్వడం లేదు. పర్లేదండి, మీరే అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే. ఇంకా నిన్న అడిగినటువంటి జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఏంటంటే, నిద్రపోతూ కూడా ఒంటి కన్నుతో నిద్రపోతుంది అనే ఒక జీవి ఉంది, అది ఏది అని అయితే అడగడం జరిగింది. దానికి కరెక్ట్గా సిద్ధార్థ గారు, చైతన్య బాబు గారు ఇద్దరూ అయితే కామెంట్ చేశారండి. థ్యాంక్ యూ అండి మీకు కరెక్ట్గా ఆన్సర్ చేసినందుకు. అలాగే కుమార్ రెడ్డి గారు కూడా కామెంట్ చేశారు, కాకపోతే ఎలిఫెంట్ అని కామెంట్ చేశారు. ఎలిఫెంట్ అనేది కాదు కుమార్ రెడ్డి గారు, డాల్ఫిన్ అనేది కరెక్ట్ ఆన్సరు. ఓకే. థ్యాంక్ యూ కామెంట్ చేసినందుకు మీకు కూడా. అలాగే ఈరోజు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ ఏంటంటే, మన భూమి ఉంది కదా, ఆ భూమి సూర్యుని చుట్టూ తిరిగి రావడానికి ఎన్ని రోజులు సమయం తీసుకుంటుంది అనేదైతే ఇవాళ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అండి. కరెక్ట్గా ఎవరైతే ఆన్సర్ చేస్తారో వాళ్ళ పేర్లన్నీ కూడా రేపటి వీడియోలో చదివైతే వినిపిస్తానండి. థ్యాంక్ యూ అండి ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు. అండ్ బాయ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి.